వెల్కమ్ టు నారాయణ డిప్లొమా ఐటీ తెలుగు ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు పడ్డాయి. వీటికి డిప్లొమా, బీటెక్ ప్లస్ డిగ్రీతో జాబ్స్ పడ్డాయి అనమాట. డిప్లొమా వాళ్ళకి 60,000 సాలరీ వరకు వస్తుంది. అయితే వీటి యొక్క లాస్ట్ డేట్ వచ్చి 30 జూన్ 2025 అనమాట. ఈ వీడియోలో ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వీటి యొక్క అప్లికేషన్ ఫీ ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. అయితే మనం ఏదైనా జాబ్ అప్లై చేసే ముందు దాని గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. హెచ్పిసిఎల్ అనేది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, పూర్తి గవర్నమెంట్ కాదనమాట. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చి ముంబైలో ఉంటుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ కిందకు వస్తుంది. అయితే మన ఇండియా వైడ్ మహారత్న కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద మహారత్న కంపెనీ వచ్చి హెచ్పిసిఎల్. దీంట్లో ఎంప్లాయీ బెనిఫిట్స్ తో పాటు మెడికల్ ఫెసిలిటీస్ బాగుంటాయి. ఈ హెచ్పిసిఎల్ కి 2 మేజర్ రిఫైనరీస్ ఉన్నాయన్నమాట. ఒకటి ముంబైలో, ఇంకోటి వచ్చి విశాఖపట్నంలో ఉన్నాయన్నమాట. జాబ్ నోటిఫికేషన్ లోకి వెళ్తే చూడండి, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అనే పోస్ట్ కనబడుతుంది కదా, అవన్నీ ఏదైనా 3 ఇయర్స్ డిగ్రీ చేసి ఉంటే చాలు అనమాట. వాళ్ళు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కి ఎలిజిబుల్. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్ కి వచ్చేసరికి 3 ఇయర్స్ డిప్లొమా చేసి ఉండాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ కి వచ్చి 3 ఇయర్స్ డిప్లొమా చేసి ఉండాలి అనమాట. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ క్వాలిటీ కంట్రోల్ ఉంది కదా, 3 ఇయర్స్ బీఎస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి. దాని తర్వాత బీటెక్ వాళ్ళకి నెక్స్ట్ పోస్టులు అనమాట. చూడండి, మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ వీళ్ళకి పోస్టులు వచ్చేసరికి మెకానికల్ కి 98, ఎలక్ట్రికల్ 35 పోస్టులు, సివిల్ ఇంజనీర్ కి 16 పోస్టులు, అదే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కి 10 పోస్టులు, డిప్లొమా సివిల్ వాళ్ళకి 50 పోస్టులు, మెకానికల్ వాళ్ళకి 15 పోస్టులు, అలాగే బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి 19 పోస్టులు అనమాట. బీటెక్ లో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి 26 పోస్టులు, అలాగే చార్టెడ్ అకౌంట్ చేసిన వాళ్ళకి 24 పోస్టులు, ఆఫీసర్ హెచ్ఆర్ వీళ్ళకి 6 పోస్టులు, ఆఫీసర్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఒక పోస్ట్ అనమాట. ఓకేనా, ఇది క్వాలిఫికేషన్ అనమాట. డిప్లొమా వాళ్ళకి డిప్లొమా ఇన్ మెకానికల్ చేస్తే చాలు, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేస్తే చాలు అనమాట. అయితే మనం చూసిన 95 పోస్టులకి బ్రేకప్ ఇది అనమాట. దాంట్లో 14 పోస్టులు ఎస్సీ వాళ్ళకి, 7 పోస్టులు ఎస్టీ వాళ్ళకి, ఓపీసీ వాళ్ళకి 25 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కి 9 పోస్టులు, అన్రిజర్వ్డ్ 39 పోస్టులు అనమాట. అదే బీటెక్ వాళ్ళకి పోస్టులు చూసాం కదా, ఎలక్ట్రికల్ కి, మెకానికల్ కి, సివిల్ కి ఉన్నాయి కదా, కెమికల్ ఇంజనీరింగ్ కి, వాళ్ళలో ఎస్సీ కి 36 పోస్టులు, ఎస్టీ కి 22 పోస్టులు, ఓపీసీ కి 40 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కి 21 పోస్టులు, అన్రిజర్వ్డ్ కి 95 పోస్ట్. మిగతా కిందన్నీ కూడా ఎక్స్పీరియన్స్ బేస్డ్ అనమాట. ఇవి నేను చెప్పలేదు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడంతా కూడా డిప్లొమాతో ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఫస్ట్ ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడుతున్నారు. దాంట్లో 1:3 రేషియోలో తీసి వాళ్ళకి గ్రూప్ డిస్కషన్ పెడుతున్నారు అనమాట. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్లస్ గ్రూప్ డిస్కషన్ కలిపి వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే దీని యొక్క ఎగ్జామినేషన్ ఫీ వచ్చి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 0 అనమాట. అదే ఓబీసీ ఓసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1120 రూపీస్ అనమాట. హెచ్పిసిఎల్ అప్లై ఆన్లైన్ అని టైప్ చేయండి అనమాట. చూడండి, ఫస్ట్ లింక్ వెబ్సైట్ కనబడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేశాక రైట్ సైడ్ లో కెరియర్స్ అని కనబడుతుందా, దాంట్లో జాబ్ ఓపెనింగ్ సెలెక్ట్ చేయండి అనమాట. సెలెక్ట్ చేశాక కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే రిక్రూట్మెంట్ ఫర్ ఆఫీసర్స్ అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అని కనబడుతుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇలా కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే క్లిక్ హియర్ టు అప్లై అని కనబడుతుంది, దానిపైన క్లిక్ చేయండి. మనం కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి సైన్ అప్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేశాక ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అని అడుగుతుంది అనమాట. ఇప్పుడు నా పేరు వచ్చి కనకాల సుధీర్ కుమార్ అనుకోండి. ఫస్ట్ నేమ్ వచ్చి కనకాల, సెకండ్ నేమ్ వచ్చి సుధీర్, లాస్ట్ నేమ్ వచ్చి కుమార్ అనమాట. అలా ఇక్కడ ఫస్ట్ నేమ్ దగ్గర కనకాల, మిడిల్ నేమ్ దగ్గర సుధీర్, లాస్ట్ నేమ్ దగ్గర కుమార్. ఈ కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ కూడా సేమ్ కనకాల అనే టైప్ చేయాలన్నమాట. ఇలా ఎంటర్ చేశాక మన పూర్తి పేరు ఇక్కడ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మొబైల్ నెంబర్, మనం వాడే మొబైల్ నెంబరు, సేమ్ మొబైల్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేయాలి. మనం వాడే ఈమెయిల్ ఐడి, సేమ్ ఈమెయిల్ ఐడి మళ్ళీ రీ ఎంటర్ చేయాలి. ఇక్కడ చేశాక రైట్ సైడ్ లో క్లిక్ హియర్ టు వెరిఫై ఈమెయిల్ అని కనపడుతుంది కదా, దానిపైన క్లిక్ చేయండి అనమాట. అప్పుడు మన మెయిల్కి ఒక వెరిఫికేషన్ మెయిల్ అనేది వెళ్తుంది. దాన్ని క్లిక్ చేసి వెరిఫై చేసుకోవాలన్నమాట. అప్పుడే మన మెయిల్ ఐడి వెరిఫై అవుతుంది. సేమ్ ఇక్కడ క్యాప్చా ఉంది చూసారా, ఈ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక రైట్ సైడ్ లో రిజిస్టర్ అని కనబడుతుంది కదా, దానిపైన క్లిక్ చేయండి అనమాట. క్లిక్ చేశాక ఫస్ట్ మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టు అనమాట. అప్పుడు మనకి రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ వస్తుంది అనమాట. ఆ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్తో మళ్ళీ మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యి మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మన ఫోటో, సిగ్నేచరు ప్లస్ 10th క్లాస్ మార్క్ లిస్టు, క్యాస్ట్ సర్టిఫికేట్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసినాక పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది అనమాట. పేమెంట్ పే చేసిన తర్వాత మన అప్లికేషన్ అనేది ఫుల్ఫిల్ అయినట్టు అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ అండి.